హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానే. ఆ గెస్ట్ ఎవరో కాదు, అనువంశిక ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వెల్లంకి శ్రీనివాసరావు గారు ఉన్నారు మనతోని. అబ్బాయిలకి పురుషంగం బాగా టైట్ గా ఉంటుంది, దానికి సర్జరీ కాకుండా ఆయుర్వేదంలో ఏమైనా మందులు ఉన్నాయా సార్? అది అందరికీ అంత టైట్‌గా ఉండదండి. ఆ ఫీలింగ్స్ కలిగినప్పుడు టైట్ వస్తుంది. మామూలుగా ఆ ఫీలింగ్స్ తగ్గినప్పుడు అది దిగిపోతుంది. లేదు సెక్స్ చేస్తే దిగిపోతుంది. అలా కాకుండా కొంతమందికి సమస్య ఉంటుంది. ఏంటంటే అది 24 అవర్స్ అట్లా స్టిఫ్‌గా బిగుసుకుపోతుంది. ఈ సమస్యకి పరిష్కారం చేయకపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పంపింగ్ ఎఫెక్ట్ అంతా కూడా హార్ట్ నుంచే ఉంటుంది కాబట్టి హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీనికి తగ్గిపోయే విధంగా కొంచెం ఏదన్నా మామూలు మసాజ్ ఆయిల్స్ రాస్తే ఎరక్షన్లోంచి అందులోంచి ఆయిల్ లీకేజ్ అయిపోయి డౌన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనసుని ప్రశాంతం చేసుకొని ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మీకు అది డౌన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అలా కూడా దాంతోపాటుగా ఆహారంలో ఈ మసాలాలు ఉప్పు కారాలు లాంటివన్నీ 2 రోజులు దిగిన దాకా తీసేసేయండి. చప్పటి ఆహారం తీసుకోండి. చప్పిడి పప్పు లేకపోతే పెరుగు అన్నము మజ్జిగ అన్నము మాత్రమే తీస్తూ ఉంటే ఆ పంపింగ్లో ఈ ప్రెషర్ కలిగించే ఈ కారాలు ఉప్పులు ఇవన్నీ తగ్గితే కూడా కొంత మెత్తబడిపోయి అంగం దిగిపోయే అవకాశం ఉంది. ఇక అంత చేసినా కూడా దిగట్లేదు అని చెప్పి అంటే కనుక దానికి ఇంకా మసాజ్ చేసి ఆయిల్ మసాజ్ చేసుకొని దింపుకోవాలి. ఏ ఆయిల్ అయినా వాడచ్చా సార్? ఎనీథింగ్ ఏదైనా ఆయిల్ వాడితే అందులో ఉన్న రక్తం అతిగా సప్లై అవుతున్న రక్తము మళ్ళీ వెనక్కి వెళుతుంది. ఉన్న సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది, మెత్తబడుతుంది. ఓకే, కొంతమంది సెక్స్లో కూడా ఆయిల్ వాడి సెక్స్ చేస్తుంటారు సార్, ఇది దేనికి సార్? అంగస్తంభన కోసం ఆయిల్స్ ఉన్నాయి. శ్రీగోపాల తైలం ఇట్లా రకరకాల పేర్లతో బయట ఉన్నాయి ఆయిల్స్. కాకపోతే స్టెరాయిడ్స్ కలిపినవి బయట చాలా అమ్ముతున్నారు, అవి తీసుకోకండి. మా దగ్గర న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ రాయటం వల్ల అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి, అలాగే అంగంలోకి రక్త ప్రసరణ సరిగా లేక నరాలు ఆ లోపల ఉన్న నరాలు 2 కూడా ముడుచుకొని సైజు తగ్గి ఉండటం వల్ల రక్త ప్రసరణ పూర్తిగా జరక్క వీళ్ళకి అంగస్తంభన పూర్తిగా కాదు. ఇలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ రాస్తే మసాజ్ చేస్తే చేస్తుండగానే చేతిలోనే గట్టిపడే అంత మంచి పవర్ఫుల్ ఆయిల్ మా దగ్గర ఉంది. చేస్తున్నప్పుడే కొంచెం గట్టిగా తయారవుతుంది, అంగం పొడుగు కూడా పెరుగుతూ ఉంటుంది. మీకు అది రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. అది లోపలికి కూడా మెడిసిన్ తీసుకుంటూ కొన్ని మూలికలతో కూడిన మెడిసిన్ తీసుకుంటూ ఈ పైన ఆయిల్ రాయడం వల్ల అంగస్తంభన చక్కగా జరుగుతుంది. ఎక్కువసేపు చేయడానికి కూడా నిలబడి ఉంటుంది. ఇలా ఆయిల్ రాసి సెక్స్ చేస్తే కనుక యోనిలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా సార్? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇవన్నీ ఆయుర్వేద మూలికలతో తయారు చేసినవి. పైగా ఈ ఆయిల్ స్త్రీలకు టచ్ అయినందువల్ల, వాళ్ళ యోనికి టచ్ అయినందువల్ల వాళ్ళకు కూడా కొద్దిగా స్టిఫ్నెస్ వచ్చి వాళ్ళ వజినా లూజ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం స్టిఫ్నెస్ పెరుగుతుంది. అయితే పూర్తిగా ఇదొక్కటే కాదు, వాళ్ళకి సపరేట్ ఆయిల్స్ ఉంటాయి. అవి రాసుకుంటే కూడా వాళ్ళకి 20 డేస్ నుంచి 30 డేస్ మధ్యలో వజినా కూడా టైట్ అవుతుంది. బాయ్స్ చేసేటప్పుడు రాసుకున్న ఆయిల్ వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు. ఓకే సార్, డైలీ ఎన్నిసార్లు అంగస్తంభనం కావచ్చు సార్ యాజ్ నార్మల్ బాడీస్కి? అంగస్తంభన ఇన్నిసార్లు అని రేషన్ ఏం లేదండి. ఎన్నిసార్లు మూమెంట్ వచ్చి వాళ్ళకు ఉంటే అన్నిసార్లు అంగస్తంభన అవుతుంది. ఆ కోరికలు కలిగే బలాన్ని బట్టి ఉంటుంది. బలంగా కోరికలు వయసులో ఉన్నప్పుడు బాగా కలుగుతాయి. అప్పుడు ఏదన్నా భార్యో సంథింగ్ వీళ్ళు ఏదన్నా ప్రాక్టీస్లో ఉంటే కనుక అది అంగస్తంభన ఎన్నిసార్లు అయినా తప్పులేదు. అది అందరికీ అంత టైట్గా ఉండదండి. ఆ ఫీలింగ్స్ కలిగినప్పుడు టైట్ వస్తుంది. మామూలుగా ఆ ఫీలింగ్స్ తగ్గినప్పుడు అది దిగిపోతుంది. లేదు సెక్స్ చేస్తే దిగిపోతుంది. అలా కాకుండా కొంతమందికి సమస్య ఉంటుంది. ఏంటంటే అది 24 అవర్స్ అట్లా స్టిఫ్గా బిగుసుకుపోతుంది. ఈ సమస్యకి పరిష్కారం చేయకపోతే హార్ట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పంపింగ్ ఎఫెక్ట్ అంతా కూడా హార్ట్ నుంచే ఉంటుంది కాబట్టి హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనికి తగ్గిపోయే విధంగా కొంచెం ఏదన్నా మామూలు మసాజ్ ఆయిల్స్ రాస్తే ఎరక్షన్లోంచి అందులోంచి ఆయిల్ లీకేజ్ అయిపోయి డౌన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనసుని ప్రశాంతం చేసుకొని ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మీకు అది డౌన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అలా కూడా దాంతోపాటుగా ఆహారంలో ఈ మసాలాలు ఉప్పు కారాలు లాంటివన్నీ 2 రోజులు దిగిన దాకా తీసేసేయండి. చప్పటి ఆహారం తీసుకోండి. చప్పిడి పప్పు లేకపోతే పెరుగు అన్నము మజ్జిగ అన్నము మాత్రమే తీస్తూ ఉంటే ఆ పంపింగ్లో ఈ ప్రెషర్ కలిగించే ఈ కారాలు ఉప్పులు ఇవన్నీ తగ్గితే కూడా కొంత మెత్తబడిపోయి అంగం దిగిపోయే అవకాశం ఉంది. ఇక అంత చేసినా కూడా దిగట్లేదు అని చెప్పి అంటే కనుక దానికి ఇంకా మసాజ్ చేసి ఆయిల్ మసాజ్ చేసుకొని దింపుకోవాలి. ఏ ఆయిల్ అయినా వాడచ్చా సార్? ఎనీథింగ్ ఏదైనా ఆయిల్ వాడితే అందులో ఉన్న రక్తం అతిగా సప్లై అవుతున్న రక్తము మళ్ళీ వెనక్కి వెళుతుంది. ఉన్న సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది, మెత్తబడుతుంది.
అంగస్తంభన కోసం ఆయిల్స్ ఉన్నాయి. శ్రీగోపాల తైలం ఇట్లా రకరకాల పేర్లతో బయట ఉన్నాయి ఆయిల్స్. కాకపోతే స్టెరాయిడ్స్ కలిపినవి బయట చాలా అమ్ముతున్నారు, అవి తీసుకోకండి. మా దగ్గర న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. ఈ ఆయిల్ రాయటం వల్ల అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళకి, అలాగే అంగంలోకి రక్త ప్రసరణ సరిగా లేక నరాలు ఆ లోపల ఉన్న నరాలు రెండు కూడా ముడుచుకొని సైజు తగ్గి ఉండటం వల్ల రక్త ప్రసరణ పూర్తిగా జరక్క వీళ్ళకి అంగస్తంభన పూర్తిగా కాదు. ఇలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ రాస్తే, మసాజ్ చేస్తే చేస్తుండగానే చేతిలోనే గట్టిపడే అంత మంచి పవర్ఫుల్ ఆయిల్ మా దగ్గర ఉంది. చేస్తున్నప్పుడే కొంచెం గట్టిగా తయారవుతుంది, అంగం పొడుగు కూడా పెరుగుతూ ఉంటుంది. మీకు అది రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. అది లోపలికి కూడా మెడిసిన్ తీసుకుంటూ, కొన్ని మూలికలతో కూడిన మెడిసిన్ తీసుకుంటూ ఈ పైన ఆయిల్ రాయడం వల్ల అంగస్తంభన చక్కగా జరుగుతుంది. ఎక్కువసేపు చేయడానికి కూడా నిలబడి ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇవన్నీ ఆయుర్వేద మూలికలతో తయారు చేసినవి. పైగా ఈ ఆయిల్ స్త్రీలకు టచ్ అయినందువల్ల, వాళ్ళ యోనికి టచ్ అయినందువల్ల వాళ్ళకు కూడా కొద్దిగా స్టిఫ్నెస్ వచ్చి వాళ్ళ వజినా లూజ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం స్టిఫ్నెస్ పెరుగుతుంది. అయితే పూర్తిగా ఇది ఒకటే కాదు, వాళ్ళకి సపరేట్ ఆయిల్స్ ఉంటాయి. అవి రాసుకుంటే కూడా వాళ్ళకి 20 డేస్ నుంచి 30 డేస్ మధ్యలో వజినా కూడా టైట్ అవుతుంది. బాయ్స్ చేసేటప్పుడు రాసుకున్న ఆయిల్ వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు. అంగస్తంభన ఇన్నిసార్లు అని రేషన్ ఏం లేదండి. ఎన్నిసార్లు మూమెంట్ వచ్చి వాళ్ళకు ఉంటే అన్నిసార్లు అంగస్తంభన అవుతుంది. ఆ కోరికలు కలిగే బలాన్ని బట్టి ఉంటుంది. బలంగా కోరికలు వయసులో ఉన్నప్పుడు బాగా కలుగుతాయి. అప్పుడు ఏదన్నా భార్యో సంథింగ్ వీళ్ళు ఏదన్నా ప్రాక్టీస్లో ఉంటే కనుక అది అంగస్తంభన ఎన్నిసార్లు అయినా తప్పులేదు.